శిష్యులు అనుకుంటున్న మా పని అయిపోయింది అని వాళ్ళు అనుకుంటున్న సమయంలో యేసు కూడా రావడానికి అవకాశం లేదు, వచ్చేటటువంటి ఛాన్సే లేదు. ఇప్పుడు ఆయన మనల్ని ఎలా బతికిస్తాడు, ఎలా కాపాడుతాడు, సముద్రాన్ని ఎలా శాసిస్తాడు, శాంతింపచేస్తాడు, మనల్ని అద్దరికి గమ్యానికి ఎలా చేరుస్తాడు, 100 ప్రశ్నలు వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు వచ్చేసాడండి. ఎవరో ఆపద్బాంధవుడో, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేసాడో మీద నడుచుకుంటూ వచ్చేసాడండి. ఊహించలేదండి శిష్యులు యేసు అలా వస్తాడని. సహోదరుడా, సహోదరి, నీ సమస్య ఎంత తీవ్రమైనదైనా కావచ్చు, అది ఎంత అసాధ్యంగా కనిపించవచ్చు, కానీ వస్తాడు. ఎవరు? నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ రక్షకుడు, నీ దేవుడు వస్తాడు. ఎలా వస్తాడో? నువ్వు ఊహించని మార్గంలో వస్తాడు, నువ్వు ఊహించని విధంగా వస్తాడు, కానీ ఖచ్చితంగా వస్తాడు. ఎందుకని? నిన్ను రక్షించడానికి, ఎందుకని? నిన్ను కాపాడడానికి, ఎందుకని? నీ చుట్టూ చెలరేగుతున్న అననుకూల పరిస్థితులను, వాతావరణాన్ని అణిచివేసి నిన్ను ఏ గమ్యానికి చేర్చాలనుకుంటున్నాడో ఆ గమ్యానికి చేర్చడానికి నా ప్రభువు ఖచ్చితంగా వస్తాడో.